బిచ్చింగ్ కూడా చేస్తావు. బర్నీ గారి గురించి నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు, ఆయన కూడా నీ గురించి అలా చెప్తారు. సో అది కూడా నాకు నచ్చలేదు. నానా అంటావు కానీ బ్యాక్ బిచ్చింగ్ నచ్చలేదు. తర్వాత నీ నామినేషన్స్ వచ్చేసి ఒక్కటి కూడా ఫేర్ ఉండదు. సుమన్ గారిని రీసెంట్ గా నువ్వు నామినేట్ చేసావు. అది వచ్చేసి అంటే ఏంటి, నీకు ఎవ్వరు దిక్కులేక బాండింగ్స్ ని కాపాడుకోవడం కోసం దిక్కులేక ఈయన నామినేట్ చేస్తావు. ఆ రీజన్స్ కూడా ఏంటంటే మీరు యాక్టివ్ గా ఉండట్లేదు. యాక్టివ్ గా ఉండట్లేదు అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ యాక్టివ్ గా లేరు, తర్వాత అంతా మీరు ఆ రీజన్ చూపిస్తున్నారని ఆయన ఆడుతూ వచ్చారు. మరి అప్పుడు కూడా స్టిల్ నువ్వు ఈ రోజు కూడా ఆయన ఎక్కడికో ఎదిగారు, నువ్వు మాత్రం ఏం ఆడకుండా అలాగే ఆయన్ని చూపించి మీరు యాక్టివ్ గా ఉండట్లేదు అని స్టిల్ అదే నామినేషన్ చేసావు. మళ్ళీ ఏమన్నా ఫ్యామిలీ బాండింగ్, బట్టలు వస్తే ఏడ్ చేస్తారు అంటే ఆయనకి కిడ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఆయనదేదో అది ఆయన ఎమోషన్, అది కూడా నువ్వు తీసుకొచ్చి నామినేషన్ లో పెట్టావు. ఆ రోజు నీకు ఎవ్వరు దిక్కులేక బాండింగ్స్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆయన నామినేషన్ చేసావు. అందులో కూడా సేఫ్ గేమే. నువ్వు ఒక ముసుగులో ఉన్నావు, అక్కడి నుంచి నువ్వు బయటికి రా. అండ్ ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు. డ్రామా చేస్తా ఉంటావు, ఎప్పుడు చూసినా అదొక క్యారెక్టర్ లో లీనమైపోయి ఉంటావు. నువ్వు చాలా అసలు నిన్ను అర్థం చేసుకోవడమే కష్టం. నువ్వు ఒక నటిస్తున్నావు, నువ్వు ఫేక్. అయిపోయిందా? నువ్వు ఇక్కడ నన్ను అర్థం చేసుకోవడానికి రాలేదు, నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావు. నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకోకుండా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడెప్పుడు దూరుతానా అనేది చూడడం పక్కన పెట్టు. నేను ఒక్క నిమిషం, నేను ఏంటి గేమ్ ఆడలేదా? లాస్ట్ వీక్ నేను గేమ్ ఆడకుండానే నేను సేఫ్ జోన్ వెళ్ళలేదు. రెండు గేమ్స్ కి నాకు ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చారు కానీ ఆయన సపోర్ట్ చేయడం వల్ల నేను గెలిచాను. కానీ ప్రతి దానికి నువ్వు వచ్చి నన్ను సేఫ్ చేయలేదు. తర్వాత నువ్వు నా మార్క్ గురించి గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ నువ్వు నీ మాస్క్ ని చూసుకో. బ్యాక్ బిచ్చింగ్ గురించి నువ్వే మాట్లాడా? వచ్చిన 2 days కే ఎవరు